హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే బయటకు వచ్చేసామండి. మీరందరూ సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నారంటే మేమైతే చాలా బాగా జరుపుకున్నాం అనమాట ఈ సంవత్సరం. మా మరిది వాళ్ళు వచ్చారు కదండి, చక్కగా పిల్లలతో కుటుంబం అంతా కూడా ఫ్యామిలీ మొత్తం చక్కగా సంతోషంగా అయితే జరుపుకున్నాం. అలా మొత్తం అంతా కూడా తిరిగేసేసి ఇప్పుడైతే మేము ఫుడ్ జంక్షన్కి అయితే వచ్చేసామండి. అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు టైం అయితే తగ్గించారండి, ఎందుకంటే అంతకుముందు 2-3 వరకు అట్లా ఉండేది కదా, ఇప్పుడైతే తగ్గించారని చెప్పి అని అప్పుడు ఒకసారి వెళ్తే చెప్పారు. ఇప్పుడు మేము లేట్గానే వెళ్ళాం, 12 వరకు అయితే ఉందన్నమాట. 12కి కూడా ఇంకా రష్గా అయితే ఉంది. మన విజయవాడలో ఫుడ్ జంక్షన్ నైట్ టైం అయినా సరే మనకి ఫుడ్ దొరికిద్ది అంటే అది ఇక్కడేనమాట. ఈ ఫుడ్ జంక్షన్ అందరికీ కూడా టిఫిన్స్ నుంచి బిర్యానీస్ అన్నీ స్నాక్ ఐటమ్స్ అన్నీ ఇంకా దొరుకుతాయి అని చెప్పి అందరూ కూడా నైట్ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఇక్కడ తిన్నట్టు ఉంటుందని చెప్పి అందరూ వస్తూ ఉంటారు కదండి ఈ ప్లేస్కి. అలాగే మేము కూడా అలాగే వచ్చాం, ఒకసారి ట్రై చేద్దాం, చాలా రోజులు అవుతుందని చెప్పి ఇలా వచ్చాం అనమాట. పిల్లల్ని తీసుకుని మొత్తం అంతా కూడా తిరిగేసాము, కానీ చివరికి ఏం తిన్నాము ఏంటనేది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లాస్ట్లో మీకు ట్విస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే మేమేం తిన్నాము అనేది మీకు లాస్ట్లోనే తెలుస్తుంది. మొత్తం అన్నీ కూడా చూసామండి. ఏంటంటే ఎవరి కాళ్ళ ఏం తినాలి అని ఆలోచిస్తూ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఆ రోజు వచ్చేసి నేను బిర్యానీ ఐటమ్ అయితే తిన్న ఆ రోజు, ఇంకా అందుకే వీళ్ళనైతే తినమని చెప్తూ ఉన్నాను. మొత్తం అంతా కూడా చూద్దామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. వచ్చేటప్పుడు శాంపిల్స్ అయితే ఇస్తూ ఉన్నారు కదండి, వాటిని అయితే టేస్ట్ చేయమని చెప్తూ ఉన్నారు. కాకపోతే మేమేంటంటే ఏం తినాలని ఆలోచించడమే సరిపోయింది, తినేది తక్కువ, టైం ఎక్కువైపోయింది అనమాట. ఇంకా ఆ లోపు మొత్తం అంతా కూడా తిరిగేసి ఏం తిందామని అందరిని ఒకరినొకరిని అడుగుతూ ఉన్నాం అనమాట. కానీ చాలా పెట్టారండి ఆ రోజు మేము వెళ్ళిన రోజు. ఫాలూదా, బిర్యానీ, టిఫిన్ ఐటమ్స్ ఇంకా అన్నీ కూడా, ఇంకా అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు, రండి ట్రై చేయండి, శాంపిల్ ట్రై చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా మా వాళ్ళేమో మా మరిదేమో మీరు తినేసేయండి, మీరు ఏదో ఒకటి తినండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అనుష చిట్టి నేతి ఇడ్లీలు అనమాట. ఈసారి టిఫిన్ బండ్లు అయితే నాకు తక్కువైతే కనిపించాయండి, ఎక్కువ బిర్యానీ కుండలే కనిపించాయి అనమాట. లంబసింగి కుండ బిర్యానీ, అలాగే అమరావతి బిర్యానీ. ఇక్కడైతే 6 రకాల వెరైటీస్ ఉన్నాయి అక్క, రెండక్క తినండి అని చెప్తూ ఉన్నారనమాట. అన్నీ 6 రకాలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఒక చోట అయితే ట్రై చేసామండి, నిజంగా అది కూడా చూపిస్తాము. అక్కడ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే టేస్ట్ చేయమని చెప్పి 6 రకాలు ఉన్నాయని చెప్పి ఇట్లా శాంపిల్ అయితే ఇచ్చారనమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేనైతే చెప్పేస్తున్నాను, ఇలా శాంపిల్స్ తినేసి బిర్యానీ తినుకోకుండానే అయితే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు కదా. మేమైతే అలా ట్రై చేయలేదు, కానీ ఎప్పుడు కూడా ఎక్కడ బాగుంటే అక్కడ ట్రై చేసి తిందాం అన్నట్లుగా అయితే వచ్చాం. కానీ చూస్తూ ఉన్నాం, ఇంకా ఎక్కడ బాగుంటుంది, ఇంకా ఎదరికి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా బాగుంటుందా అన్నట్లుగా అనుకుంటూ ఎదరికి వెళ్తూ ఉన్నాం. ఈ లోపల మరి చెప్తున్నాడు, మీరు తినండి, ఎంతసేపు ఇట్లా తిరుగుతారు, ఏదో ఒకటి తినండి, ఏ టిఫినో లేకపోతే ఏ బిర్యానీ ఏదో ఒకటి తినేసేయండి అని చెప్పి మా మరిదే చెప్తున్నాడు. ఈలోపు మా చెల్లి ఏమంటుందంటే, మీరు చెప్పండి, మీరు ఏం చెప్పుకోకూడదు, మేమైతే ఏం తింటాము అని చెప్పి మా చెల్లి అయితే అంటూ ఉందన్నమాట. మా సంగతి ఎందుకు, మీరు ఏదో ఒకటి చెప్పండి, మీరు తినండి అని చెప్పి మా మరిది అయితే చెప్తూ ఉన్నాడు. ఇక్కడైతే తినమని చెప్పి అడుగుతూ ఉన్నారు. అయితే నేనైతే అడుగుతున్నాను అనమాట, బొంగులో బిర్యానీ ఉంది ఇక్కడ, బొంగులో బిర్యానీ తినరా మీరు అని చెప్పి అడుగుతూ ఉన్నాం అనమాట. కానీ వైజాగ్ అటు సైడ్ అయితే నిజంగా అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదండి. అలాగే ఇటు మన సైడ్ కూడా పెట్టారు, అదే అడుగుతున్నాను మా వారిని, మీరు తినండి బొంగులో బిర్యానీ తినరా అని చెప్పి అడుగుతూ ఉన్నాను అనమాట. అలాగే చికెను బిర్యానీ ఇవన్నీ కూడా వేసి వైజాగ్ అరకులో అయితే మనకి వేసి వండి ఇస్తూ ఉంటారు కదా, అక్కడైతే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇక్కడైతే మొత్తానికైతే శాంపుల్ అయితే చూడడానికి అయితే వచ్చామండి. టేస్ట్ అయితే బాగుంది అని చెప్పింది మా చెల్లి, ఎందుకంటే నేను తిన్నాను చెప్పాను కదా, నేనైతే తినలేదనమాట. టేస్ట్ బాగుంది అని చెప్పాను అంది. ఇక్కడ తిందాము అంటే మా వాళ్ళేమో ఎదరికి వెళ్ళిపోయారు అని చెప్పి మళ్ళీ మేము ఎదరికైతే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా రాయలసీమ నాటు బిర్యానీ బాగానే ఉందండి. ఈసారి మీరు ఒకవేళ ఫుడ్ జంక్షన్ వైపు వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, పేరు అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, టేస్ట్ అయితే బాగుందన్నమాట. ఆ రోజు చెప్తున్నాడు అనమాట, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఇస్తాము ఏంటి అనేది చెప్తూ ఉన్నాడు. ఇంకా అన్ని ఐటమ్స్ ఇస్తున్నారా అని చెప్పి అనుకున్నాం మేము. అంతకుముందు ఏదో చికెను, ఇంకా కట్ట, ఈ రైతా, వీటి వరకే తెలుసు, కానీ ఇంకా ఎక్స్ట్రా ఈ ఐటమ్స్ ఇస్తున్నారని చెప్పి ఏమి ఇస్తున్నారని ఎగ్జైట్మెంట్తో అడిగాము. అన్నీ చెప్పారు, చికెను, ఫ్రాన్స్, ఇంకా కట్ట, పెరుగు చట్నీ, ఇవన్నీ కూడా లిస్ట్ అయితే చెప్పారనమాట. ఇప్పుడైతే ఇంకో చోటకు కూడా వచ్చేసాము. టేస్ట్ అయితే ఏం బాగాలేదండి అక్కడైతే.
ఇక్కడైతే రోలింగ్ ఫాలూదా అనమాట. ఇదివరకు రంజాన్ సీజన్లోనే మనకి ఆ ఫాలూదా అనేది దొరికేది కదండి. ఇప్పుడు అన్ని సీజన్లో కూడా మనకైతే ఫాలూదా దొరుకుతుంది. ఇంకా కాకపోతే రంజాన్ సీజన్లో తింటే మజా వేరే కదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది కాబట్టి మనకి అంతగా తినాలనిపించదు. రంజాన్ సీజన్లోనే అయితే మనకి అందరూ తింటూ ఉంటారు కదా, మనకు ఆ టైంలోనే అయితే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా తినాలనిపిస్తే మాత్రం ఫాలూదా ఇటు ఫుడ్ జంక్షన్ వైపు అయితే వచ్చేసేయండి. ఇక్కడైతే ఆగేమన్నమాట. లాస్ట్కి ఇక్కడ ఆగేసేసి మొత్తానికి ఇక్కడ కూడా అయితే ఆర్డర్ అయితే పెట్టాం. మరి అయితే మెనూ చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆర్డర్ అయితే పెట్టి తింటూ ఉన్నాం అనమాట. ఏమి ఇచ్చామంటే మోమోసును అలాగే ఇంకా కట్లెట్స్ ఉంటాయి కదండి, అవి అయితే ఇచ్చామన్నమాట ఆర్డరు. మోమోస్ అయితే ఏదో యావరేజ్గా ఉన్నాయి, కట్లెట్స్ అయితే బాగున్నాయి అనమాట. ఇంకా మా పిల్లలతో వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా అడిగారని చెప్పి లాస్ట్గా అయితే అది తీసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇటు నుంచి అటువైపు అయితే వెళ్తూ ఉన్నారనమాట. మమ్మల్ని తినడానికి అక్కడైతే కూర్చోబెట్టేసి వీళ్ళైతే మొత్తం అంతా చూసేసి వద్దాం ఎక్కడ బాగుంది ఏంటి అని చెప్పి వీళ్ళైతే చూడడానికి అయితే వెళ్తూ ఉన్నారు. మొత్తానికి చుట్టూ మొత్తం అంతా కూడా ఈ చివరి నుండి ఆ చివరి వరకు అయితే చుట్టూ తిరిగేసి వచ్చేసారు. కానీ ఏమీ తినలేదండి. ఎందుకు తినలేదు అంటే ఇప్పుడు చూసేయండి. ఇప్పుడు టైం అయితే 1 గంట అయితే అయిందనమాట. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. తీసుకెళ్ళింది నేనే తినకోకుండా ఇంటికి వచ్చి ఇక ఇక్కడ పచ్చడి అన్నం తింటున్నాడు. ఇక్కడ ఇంటికి వచ్చి 18 రకాల దోశలు ఏదో ఒక దోశ తినేది, అన్ని రకాల బిర్యానీలో ఏదో ఒక టేస్ట్ చేసేదాన్ని. కేవలం నీ వల్లే పచ్చడి అన్నం తినాల్సి వస్తుంది, పెరుగన్నం తినాల్సి వస్తుంది.